సింహం పులి పోట్లాట. అనగనగా ఒక అడవిలో మృగరాజు పులిరాజు కలిసి ఉండేవి. అయితే అవి రెండూ వేటికవే వేరువేరుగా వేట కోసం వెళ్లేవి. పులి సింహం రాకను ముందే పసిగట్టి మిగిలిన జంతువులు వాటికి చిక్కకుండా తప్పించుకుపోయేవి. దూరంలో ఏ జంతువైనా కనిపించినా రాజాలిద్దరికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి 10 రోజుల పాటు తినడానికి ఏమీ దొరకక పులి సింహం ఆకలితో నకనకలాడిపోయాయి. అలాంటి సమయంలో వాటికో కుందేలు పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి పులి కూడా అంగీకరించింది. రెండూ కలిసి తెలివిగా చెరోవైపు నుండి దాడి చేయడంతో కుందేలు పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అంతే లేదు. అయితే సింహం మాత్రం, కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు, అందుకు ముందు నేనే తింటాను అంది. ఆ మాట వినగానే పులికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇక్కడ ఉన్నదే చిన్న కుందేలు పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసే వేటాడం, కలిసే తిందాం అని చెప్పింది. అందుకు సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. రెండూ పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం పులి ఓపిక లేక అలసిపోయి కూలబడ్డాయి. అదే అదనుగా భావించిన నక్క వేగంగా కుందేలు పిల్లను లాక్కుని పారిపోయింది. కలిసి పంచుకోకుండా గొడవపడి దొరక్క దొరికిన ఆహారాన్ని కూడా పోగొట్టుకున్నామే అని సింహం పులి బాధపడ్డాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, రెండింటి మధ్య పోరు మూడోదానికి లాభిస్తుంది. తెలివైన ఏనుగు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది. సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది. సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్క దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి. ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి. ఇలాంటి సమయంలో ఒంటికన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది. ఆ దుప్పిని చూసిన నక్క దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి. మృగరాజా, మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది. మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క. దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్దిగా వివరించేది నక్క. ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటికన్ను దుప్పిని చూసి, నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది. అదంతా పెద్ద కథ మృగరాజా. నిజంగా నా ఈ పరిస్థితికి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటికన్ను దుప్పి చెప్పింది. ఏమిటి, మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది. అవును, మీ అడవిలోనే. నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది. అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను. దానికి ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కుదవ పెట్టాలని షరతు పెట్టింది. ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు. నా కన్ను దాని దగ్గర కుదవపెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను. తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని. చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి. అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది. దుప్పిపై జాలి కలిగింది. ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది. అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది. వెంటనే తెలివిగా ఆలోచించింది.
నిజమే మృగరాజా, తను నా దగ్గర ఒక కన్ను కుదవపెట్టి 1000 వరహాలు తీసుకుంది. తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను, ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది. తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి, నక్క, దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి. ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి, ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది, నీ కన్ను నీవు తీసుకో అంది. ఇన్ని కళ్ళలో నా కన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి. నీ రెండో కన్ను తీసివు, దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు. నేను నా కంటిని ఎలా తీసివ్వాలి? అంది దుప్పి కంగారు పడుతూ. నీవు నా దగ్గర కుదవపెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా. ఇంకా ఆ దుప్పికి నోట నుంచి మాట రాలేదు. జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటికన్ను దుప్పి. నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా గాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి. తర్వాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే. గజరాజు కబురు. అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక ఆవు ఉండేది. దానికి అడవిలో గజరాజుతో స్నేహం ఉండేది. ఒకరోజు అడవి నుంచి ఒక కాకి గ్రామంలోని ఆ ఆవుకు ఒక కబురు మోసుకొచ్చింది. గజరాజు తన చిట్టికోన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు. ఆ చిట్టికోనను ఆశీర్వదించి విందు ఆరగించి పోవలసినదిగా సమాచారం అందించింది కాకి. గజరాజు తనను గుర్తించుకుని కబురు పంపినందుకు సంతోషించింది ఆవు. వెంటనే అడవికి బయలుదేరింది. అడవికి వెళుతుండగా దారిలో దానికి కుక్క కనిపించింది. మిత్రమా, ఎక్కడికి బయలుదేరావు అని ప్రశ్నించింది కుక్క. అడవిలో నా మిత్రుడు గజరాజు తన చిట్టి కోనకు పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు. నన్ను విందుకు ఆహ్వానించాడు అంది ఆవు. విందు అనగానే కుక్కకు నోట్లో నీళ్లూరాయి. ఆహా, విందా, అయితే నేను వస్తాను అన్నది కుక్క. అందుకు ఆవు కూడా ఆనందంగా అంగీకరించడంతో అవి రెండూ అడవి బాట పట్టాయి. దారిలో వాటికి గాడిద కనిపించింది. విషయం తెలుసుకున్న గాడిద తనను విందుకు తీసుకెళ్లమంది. ఇంకొద్ది దూరం అవి నడిచేసరికి వాటికి బాతు, కోడి, పిల్లి, మేకలు కనిపించాయి. గజరాజు విందుకు తాము వస్తానన్నాయి. ఆవుకు చాలా సంతోషం కలిగింది. ఎదుటివారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండడంతో పొంగిపోయింది. మిత్రులారా, ఈ సంతోష సమయాన్న మీరందరూ నాతో మన గ్రామం నుండి అడవికి రావడం గజరాజుకు సంతోషం కలిగిస్తుంది. తనకు స్నేహితులు ఎంతమంది ఉన్నా సరిపోరు. ఎప్పుడూ కొత్త స్నేహితుల కోసం వెతుకుతుంటాడు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు. పదండి విందుకు అంటూ అన్నింటినీ వెంటేసుకుని అడవిలోకి ప్రవేశించింది ఆవు. మిత్రుడి రాక గమనించి ఎదురు వెళ్లి ఆహ్వానించాడు గజరాజు. మిత్రమా, నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను. సంతోషం నలుగురితో పంచుకుంటే సందడి రెట్టింపు అవుతుంది. నీ మిత్ర బృందంతో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు గజరాజు. ఆవుకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు. విందు ముగిశాక సంతోషంగా సాగనంపాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు అడవి నుండి కాకి విచారంగా ఆవు దగ్గరకు వచ్చింది. గజరాజుకు అనారోగ్యం చేసిందని, ఒకసారి తనను చూడాలనుకుంటున్నాడని కబురు తీసుకొచ్చింది. ఆ విషయం తెలియగానే ఆవు చాలా విచారించింది. తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది. దానికి దారిలో కుక్క కనిపించింది. విషయం చెప్పి తనతో అడవికి రమ్మని కోరింది ఆవు. అమ్మో, నేనిప్పుడు అంత దూరం రాలేను అని చెప్పి తప్పించుకుంది కుక్క. ఇలాగే మిగిలిన తన మిత్ర బృందం మొత్తం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. ఇక చేసేది లేక ఆవు ఒంటరిగానే అడవికి చేరుకుంది. గజరాజును అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. మిత్రమా, ఒంటరిగా వచ్చావా? మన మిత్రులందరినీ తీసుకువస్తావనుకున్నాను.
బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు గజరాజు. తన వారికి చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకు అని. మిత్రమా, నేను చెప్తే మన మిత్రులందరూ వచ్చేవారు. కాని వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చేశాను అని అబద్ధం చెప్పింది ఆవు. మనతో విందుకు రమ్మంటే చాలామంది వస్తారు, మరి బాధను పంచుకోవడానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది ఆవు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు.